అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉషా పరిణయం ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు, ఇంత బ్యూటిఫుల్ జర్నీలో నన్ను ఒక భాగం చేసినందుకు విజయ్ భాస్కర్ సార్, ఐ విల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. నిజంగా ఇదొక మోస్ట్ అన్ఫర్గెటబుల్ జర్నీ. నాకు ఇంకా కూడా ఇదంతా డ్రీమ్ కమ్ ట్రూ ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే విజయ్ భాస్కర్ సార్ పేరు, అక్కడ మ్యూజిక్ ఆర్ఆర్ ధ్రువనం చూసుకుంటే చాలా సర్రియల్గా ఉంది నాకు. బికాస్ ఐ గ్రూ అప్ వాచింగ్ హిస్ మూవీస్ అండ్ ఎంత అడ్మైర్ చేశానో. నేనే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా వాళ్ళకి ఒక టాప్ 10 మూవీస్ మీ ఫేవరెట్ లిస్ట్ చెప్పండి, మీరు రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసిన మూవీస్ ఏంటి అని చెప్పండి అంటే ఒక నువ్వు నాకు నచ్చావు, ఒక మన్మధుడు, ఒక నువ్వే కావాలి, ఒక మల్లీశ్వరి, ఈ మూవీస్ అన్నీ డెఫినెట్గా ఉంటాయి ఆ లిస్ట్లో. అండ్ ఆ సాంగ్స్ ఒక్కొక్క ఆల్బమ్ ఎంత రిపీటెడ్గా లూప్లో ఒక ప్లేలిస్ట్లో, అందరి ప్లేలిస్ట్లో ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో నేను ఆ పాటలు విని, ఆ పాటలు నేర్చుకుని ఎన్నో వేదికల మీద పాడి, రియాలిటీ షోస్లో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి, అండ్ నేను ఊహించలేదు ఎప్పుడు నా కెరియర్లో ఇంత త్వరగా ఇలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్తో నాకు అసోసియేషన్ వస్తుందని. డెఫినెట్గా ఇది యూనివర్స్ ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఆ మ్యాజిక్ నేను ఫీల్ అయ్యాను. అండ్ సాంగ్స్ చేస్తున్నప్పుడు విజయ్ భాస్కర్ సార్ కూడా అదే ఎక్స్పీరియన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక మ్యాజిక్ క్రియేట్ అయింది. అండ్ రేపు ఈ సాంగ్స్, ఈ మ్యూజిక్, ఈ విజువల్స్తో పాటు మీరు థియేటర్లో చూసినప్పుడు మీరు కూడా అదే మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఐ కెన్ ప్రామిస్ దట్. అండ్ ఉషాగా తన్వి అండ్ హనుమంతరావుగా కమల్, డెఫినెట్లీ దే హవ్ గివెన్ దేర్ బెస్ట్. అండ్ సతీష్ అన్న గివ్ గ్రేట్ విజువల్స్. ఇట్స్ డెఫినెట్లీ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. ఇంకా చాలా మాట్లాడాలంది, చాలా చెప్పాలంది. ఆడియోలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అది ఎక్స్పెరిమెంట్ అనొచ్చు, పాత్ బ్రేకింగ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ ఇవన్నీ ఇప్పుడు రివీల్ చేయను. ఇంకా చాలా ప్రీ రిలీజ్కి దాచుకుంటున్నాం మాట్లాడదామని. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీవన్. హోప్ యూ ఆల్ లవ్డ్ అవర్ టీజర్. థ్యాంక్ యూ. అండ్ ఈవెంట్ చూస్తున్న ప్రజలకి అండ్ మా మూవీ క్యాస్ట్ అండ్ క్రూకి ఆఫ్టర్ బ్రో ఉషా పరిణయంతో మీ ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమాలో ఆనంద్ అనే రోల్ చేశాను. ఆనంద్ రావడానికి కారణం మేజర్ మా ఫ్రెండ్షిప్ శ్రీ కమల్. థ్యాంక్ యూ కమల్. నువ్వు లేకపోతే ఆనంద్ అంత బాగా వచ్చేవాడు కాదు, అండ్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేది నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ విజయ్ భాస్కర్ గారు ఆ సినిమా గురించి, ఆయన గురించి మనందరికీ పరిచయమే. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ దట్ ఆయనతో నేను వర్క్ చేయడం. అండ్ ఇక్కడ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ముందు అన్నీ షేర్ చేసుకుంటాను. అండ్ తల్లి ఫస్ట్ నా ఫిట్నెస్ సెంటర్లో చూసేవాడిని, అమ్మాయి బాగుంది అనుకునేవాడిని. కట్ చేస్తే సినిమా ఫస్ట్ డే షూట్ అప్పుడు విజయ్ భాస్కర్ గారు తినమని హీరోయిన్ అన్నారు. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అండ్ లాంగ్ వే టు గో తన్వి. ఇంకా సత్యజిత్ ముత్యాల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా అందంగా చూపించారు నన్ను. థ్యాంక్ యూ. అండ్ ఆర్ఆర్ ధ్రువన్, ఈ పేరు, ఈ మ్యూజిక్ మీరు వింటూనే ఉంటారండి. ఐ హర్డ్ ఆల్ ద సాంగ్స్ అన్నీ, ప్రతి సాంగ్కి చాలా రీకాల్ వాల్యూ ఉంది. ఆయన చెప్పినట్టు డెఫినెట్లీ ఇది మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం. అండ్ కాళీ గారి గురించి మాట్లాడాలి. కాళీ గారు మా కో డైరెక్టర్. షూట్ జరుగుతున్న ప్రాసెస్లో ఆయనకు ఒకసారి కాళ్ళు ఇరిగింది, అట్ ద సేమ్ టైం సర్జరీ కూడా జరిగింది. దాని తర్వాత ఆయన సెటిల్ ఎప్పుడు కూర్చోవడం చూడాలి, ఇరిగిపోయి సర్జరీ అయిన తర్వాత కూడా కూర్చోకుండా నించుని సెట్లో నుంచి ఎప్పుడు నించునే కనిపిస్తుంటారు. అంటే అంత ఎనర్జీ. థ్యాంక్స్ ఫర్ పుట్టింగ్ ద ఎనర్జీ ఇన్ టు ద ఫిలిమ్స్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలన్నది. అండ్ హోల్ డిపార్ట్మెంట్కి అండ్ రామరాజు గారికి, మా ఎగ్జిక్యూటివ్, అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కే విజయ్ భాస్కర్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. నా చిన్నప్పుడు ఆయన మూవీస్ చూస్తూ పెరిగాను. ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ డైరెక్టర్. సో ఆయన మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఆయన పిలిచి ఇవ్వడం, ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చినప్పుడు విజయ్ భాస్కర్ సార్తో నేను చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకున్నాను. సో వెరీ లక్కీ నాకు ఈ మూవీలో క్యారెక్టర్ ఇచ్చిన దానికి. సో కమల్ బ్రదర్ కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. అండ్ డిఓపి గారు సతీష్ గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారి దగ్గర నుంచి
విజయభాస్కర్ గారి గురించి ఒక్క మాట చెప్పాలి అంటే పెద్ద డైరెక్టర్, చిన్న పిల్లాడు. చిన్న జోక్ కూడా అందరికంటే ఎక్కువ ఆనందపడతారు. ప్రతి విషయాన్ని అంతకంటే డీటెయిల్గా తీస్తారు, అంత డీటెయిల్గా చూస్తారు. ఆయన కరెక్ట్గా దొరికారు. కెమెరామ్యాన్ కూడా ముత్యాలు, ఈయన ఇచ్చిన ముత్యాలు ఆయన ఏరుకోవడానికి పర్ఫెక్ట్గా తీశారు. ఆయన కూడా చాలా చక్కగా, డైరెక్టర్ గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. మా పిల్లాడు కమల్ ఎప్పుడు ముందు తిరుగుతూ ఉంటే బాగున్నాడు బాగున్నాడు అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఇంకా బాగున్నాడు అనిపిస్తుంది టీజర్ చూశాక. మా పిల్లాడు అమ్మాయి కూడా అంతకంటే అందంగా ఉంది. ఇప్పుడు అదే చెప్తున్నా, నీకంటే అమ్మాయి బాగుందమ్మా అంటున్నాను టీజర్లో చూశాక. ఇదంతా మా కెమెరామ్యాన్ గారి వర్క్, మా డైరెక్టర్ గారి డీటెయిల్ వర్క్. ఎంత హాయిగా ఆనందంగా డైరెక్టర్ గారి దగ్గర పనిచేయాలంటే అదృష్టం అది. ఎందుకంటే చాలా హాయిగా, చాలా ప్లెజెంట్గా. మనం ఎంత ఎక్కువ అంత వద్దండి, కొంచెం చాలు. నాకు బాపు గారు గుర్తొచ్చారు ఒకసారి. బాపు గారు ఒకసారి ఎక్కువ అబ్బాయి అంతొద్దు కొంచెం చాలు అంటుంటారు. ఆయన ఎంత జాగ్రత్తగా, ఆయనకి ఏం కావాలో ఆర్టిస్ట్ని ఇబ్బంది పెట్టుకుని ఆయన కావాల్సింది తీసుకునే మంచి దర్శకుడు. ఆయన గురించి నేను చెప్పాల్సిందే ఉందిలేండి. అన్ని బ్లాక్ బస్టర్స్ ఇస్తే ఎప్పుడైనా ఈయన దగ్గర పని చేసే అదృష్టం దొరికితే బాగుండు అనుకునేవాడిని. అలాంటిది ఆయనతో కలిసి ట్రావెల్ చేసే అదృష్టం దొరికింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ ఇది ఆయన సొంత కథ, సొంత ప్రొడక్షను కాబట్టి ఇంకా ఎంత ప్రాణం పెట్టి తీశారో మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు, చూస్తారు, సక్సెస్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫనీ గారు. మీడియా వాళ్ళకి అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పొజిషన్లో ఉన్నాను కారణం మా అమ్మ, మా నాన్న. వాళ్ళకి థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. వాళ్ళకి గుడి కట్టినా కూడా తప్పలేదండి. ఆ రేంజ్లో నన్ను ఎంకరేజ్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అలాగే నా వెన్నంటే ఉంటూ, నా కష్టంలోనూ నా ఆనందంలోనూ నాతో నడుస్తూ, నన్ను ఒక మంచి మార్గంలో నడిపిస్తూ, నన్ను ఒక బెస్ట్ పర్సన్లో తయారు చేసిందండి నా వైఫ్ అండి. అదిగోండి ఇక్కడ పక్కన ఒకసారి. మన డైరెక్టర్ గారి డాటర్ అండి, వన్ అండ్ ఓన్లీ డాటర్. మామూలు టాలెంట్ కాదండి. తన గురించి కొన్ని స్పెషల్గా చెప్తాను. ఇది ఫస్ట్ ఈవెంట్ కాబట్టి తక్కువే మాట్లాడతాను. సో సినిమా మీద గౌరవం, అలాగే కథ మీద నమ్మకంతో మా ఫస్ట్ ప్రొడక్షన్ అండి ఇది, విజయభాస్కర్ క్రాఫ్ట్. అంకుల్ ధైర్యం చేసి ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ ఆయన చూసుకున్నారు. ఒక అంటే ఈ ట్రెండ్కి తగ్గట్టుగా ఒక మంచి కథను మీ అందరి ముందుకు తీసుకొస్తున్నానండి. టెంటేటివ్గా మేము జూలైలో అనుకుంటున్నాం డేట్ మేము, బట్ డేట్ ఇంకా తెలియదు, బట్ చెప్తాం తొందరలో. బాగా అండి, అంటే మా సొంత సినిమా గురించి నేనే చెప్పుకుంటే డబ్బాలా ఉంటుంది. సో మీరు జూలైలో ఖచ్చితంగా చూస్తారు. మీరు మంచి క్యారెక్టర్ చేశానండి ఇందులో నేను. అంకుల్ నన్ను నమ్మి నా వీడియోస్ అన్నీ చూసి, లేదు ఈ క్యారెక్టర్ తేజ బాగా సూట్ అవుతాడు అని చెప్పి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. కమల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. మీకు బాగా నచ్చుతుంది, బాగా నవ్వుకుంటారు కూడా. అంటే పాత కామెడీ స్టైల్ ఉంటుంది కదండి, ఆ స్టైల్ అంతా ఇందులో వస్తుంది. సో మా ఫ్యామిలీలో ఇంకో ముఖ్యమైన పర్సన్ మా అత్తయ్య గారండి. మా అత్తయ్య మేము ఏం చేసినా కూడా మీరు చేయండి పర్లేదని చెప్పి మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటారు. సో అట్లాగే ఈ ఉషా పని మేము ముందుకు రావడానికి కూడా ఆవిడ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. సో ఇంకా మా హీరో గురించి చెప్పాలండి. మనిషి చూడటానికి సాఫ్ట్గా అలా కనిపిస్తాడు, చూడండి చాక్లెట్ బెల్ల కనిపిస్తాడు. ఏది ఇచ్చడం ముందుకు రా సార్, ఇలా చూడటానికి ఇలా చాక్లెట్ బెల్ల కనిపిస్తాడేమో. యాక్షన్ కానీ, డ్యాన్సులు కానీ, యాక్టింగ్ కానీ ఎరగదీశాడండి. మీరు చూస్తారు, అంటే ప్రాపర్ ఒక మంచి అయిపోయిందా, మంచి బ్రేక్ ఉంటుంది ఈ సినిమాలో. చాలా పెద్ద బ్రేక్ వస్తుంది ఈ సినిమాతో. అలాగే హీరోయిన్ తన్వి ఆకాంక్ష. ఈ అమ్మాయి డెడికేషన్ గురించి నేను ఇప్పుడు చెప్పేస్తే బాగోదు. మంచి కామెడీ ఉంది, అంటే ఏం చెప్తే చేస్తుందండి, ఏమి అసలు అబ్జెక్ట్ కూడా చేయదు. అసలు పలానా లైన్ ఇది చెప్పంటే అది చెప్తుంది, ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచుంటే, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుందండి. అస్సలు అనమాట ఏం చెప్తే చేస్తుంది. ఒక మంచి కామెడీ ఉంది, బట్ అది నేను ప్రిలీజ్ ఏంటో చెప్తాను నేను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పీపుల్ అండి, మా ఈ ఒక మంచి లవ్ స్టోరీని మీరే జనంలోకి తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ ఒక్క మాట అండి, ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఇన్ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ సమయం తీసుకుని ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సార్. నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నాలో మీ ఉషాని చూసినందుకు. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ అండ్ ఇట్ మెంట్ ద వరల్డ్ టు మీ సార్. థ్యాంక్ యూ. జస్ట్ టు బీ గైడెడ్ బై యూ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ మీన్స్ అ లాట్. నేను ఒక గాడ్ బ్లెస్సింగ్ లాగా చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కమల్, మీతో పనిచేయడం ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. చాలా హంబుల్, డౌన్ టు ఎర్త్, అండ్ మీరు చూస్తారు చాలా బాగా చేశారు. ఐఎమ్ సో సారీ, నేను చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను. వాయిస్ షివర్ అవుతున్నట్టుంది.
అండ్ అందరితో ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్ వర్కింగ్ విత్ శ్యామక్క, తేజ అన్న, సూర్య అందరితో. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు హియర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అలానే టైటిల్ విన్న తర్వాత అండ్ మొత్తం త్రూ అవుట్ జర్నీ గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? సరియల్ అండి, ఇట్ వాజ్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. యా అండ్ యా, మీరందరూ టీజర్ చూశారు కదా, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అన్ని ఏజ్ గ్రూప్స్కి నచ్చే మూవీ. అండ్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, యూనో, లవ్, డ్రామా, కామెడీ. అండ్ ఈ టీజర్ మీకు ఇంకా ఆడియన్స్కి చాలా బాగా నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మై మీడియా ఫ్రెండ్స్. ఉషా పరిణయం బేసికలీ ఒక్క లైన్లో చెప్పాలంటే మై డెఫినేషన్ ఆఫ్ లవ్. ఒక మంచి లవ్ స్టోరీ, ఫుల్ మీల్స్లా ఉంటుంది, లైక్ యూ హ్యావ్ ఆల్ ఎమోషన్స్. అండ్ ఈ సినిమా నేను కన్సీవ్ చేసిన దగ్గర నుంచి నాకెంతో కోఆపరేట్ చేసిన నా వైఫ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనిత. అండ్ అలాగే ఆల్ మై టెక్నీషియన్స్, సతీష్ ముత్యాల. లైక్ అంటే నేను ఇప్పుడు మీరు విజువల్స్ అన్నీ చూశారు, చాలా చోట్ల చాలా డిఫికల్ట్ కండిషన్స్లో కూడా తను ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా ఈ హెస్ గివెన్ హిస్ బెస్ట్. ఇంకా సినిమా చూసిన తర్వాత మీరు ఇంకా చాలా యూ హ్యావ్ టు సీ హిస్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. అండ్ ధ్రువన్ చాలా రోజుల నుంచి మ్యూజిక్ ఆయన చేస్తూనే ఉన్నారు, బట్ ఇప్పటికి నాళ్ళకి తనకు టైం వచ్చింది నా ఫీలింగ్. ధ్రువన్ విశ్వరూపం చూస్తారు ఈ సినిమాతో. నేను ఇన్ఫ్యాక్ట్ అనుకున్నాను ఇంత టాలెంట్ ఉండి ఇన్నాళ్ళు ఎందుకని ఆయనకి బ్రేక్ రాలేదని. అన్నిటికో టైం ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ అండ్ వెరీ ప్లెజెంట్ పర్సన్ టు వర్క్ విత్. అండ్ ఆయన చిన్న డబుల్ గేమ్ ఆడతారు, మీకు అందరికీ తెలుసో తెలీదు అని అదే చెప్పేస్తున్నాను. ఆర్ఆర్ ధవన్గా మ్యూజిక్ ఆయన పేరు పడుతుంది, అలాగే రఘురామ్ అని లిరిక్స్ పడుతుంది, లిరిక్స్ కూడా ఆయన రాసి. ఈ విషయం చాలామందికి తెలీదు, వాళ్ళిద్దరూ తనొక్కడే రఘురామ్ అనే లిరిక్స్. ఇది కాకుండా ఇంకా 2-3 సాంగ్స్, ఇంకా 3 సాంగ్స్కి ఇద్దరు రాశారు. అలరాజు అని ఒక మంచి కవి, అలాగే సురేష్ బనిశెట్టి అని మంచి ఫామ్లో ఉన్న కవి. మంచి లిరిక్స్, మంచి మ్యూజిక్. నాకు చాలా రోజుల తర్వాత ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది ఫిల్మ్, ఆఫ్ ది మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ ఫిల్మ్ని బాగా ఎలివేట్ చేశారు. అఫ్కోర్స్ నేను ముందే బిల్డప్ అవ్వకూడదు కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. అండ్ ఆర్టిస్టులు అందరూ, శివాజీ రాజా గారు, ఆమని గారు, చాలామంది చాలా నాకు ఎంతో ఫస్ట్ టైం ప్రొడక్షన్ అని నాకు చాలా కోఆపరేట్ చేస్తూ అసలు డేట్స్ కానీ అదంతా ఎంత హాయిగా నాకు జరిగిందంటే ఈ ప్రొడక్షన్. దాని అంతటికీ ముఖ్య కారణం నా కో డైరెక్టర్ కాళేశ్వరరావు అండ్ మై డాటర్ శ్యామని. ఎంతో స్మూత్గా నాకు ఇటువంటి ప్రొడక్షన్లో ఉన్న ఇబ్బందులు తెలియకుండా వాళ్ళు నన్ను షీల్ చేశారు. ఇక ఫనీ, నేను సినిమా అయిపోయిన తర్వాత స్క్రిప్టింగ్ అది చేస్తున్నప్పుడు నాతో పాటు తను ఉండి ఈ సినిమాకి రచన సహకారం తనే చేసింది. ఓ మంచి క్యారెక్టర్ కూడా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు. మిగతా అంతా మా ఫ్యామిలీ మెంబర్స్, తేజ, శ్రీకమల్, తన్వి కూడా మా ఫ్యామిలీ మెంబర్ అనే నేను ఎందుకు చెప్తున్నా అంటే షీ వాజ్ సో కంఫర్టబుల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఒక చక్కటి ఈ అమ్మాయిలో ఉన్నంత మంచి బిహేవియర్ నేను చాలా రోజుల తర్వాత చూశాను. వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. అసలు తను కాశ్మీర్లో 2 సాంగ్స్ చేశాం, చాలా డిఫికల్ట్ కండిషన్స్ అక్కడ. నేను అడిగేవాడిని అప్పుడప్పుడు, షార్ట్ ఏమన్నా కొంచెం వేరే మార్చమంటుందని. నో ప్రాబ్లం సార్, దేనికైనా నో ప్రాబ్లం ఉంటుంది. షీ ఈజ్ అ నో ప్రాబ్లం గర్ల్.
అట్లాగే కమల్, నా కొడుకు గురించి నేనే ఎక్కువ చెప్పకూడదు, బట్ నేను క్యారెక్టర్ కన్సీవ్ చేసినప్పుడు ఎంత ఎంత ప్యాషనెట్గా చేశానో ఆ ఇంటెన్సిటీ తీసుకొచ్చాడు కమల్. మీరే చూసిన తర్వాత చెప్తారు. అలాగే తేజ కమల్ కాంబినేషన్లో ఉన్న సీన్స్ అన్నీ వాళ్ళిద్దరు టైమింగే హైలైట్. వాళ్ళిద్దరు టైమింగ్ అట్లా ఆల్ దీస్ బాయ్స్ మా ఫ్యాషన్లో వీళ్ళందరూ మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. అండ్ సూర్య, బేసిక్గా నేను చెప్పాలనుకుంది, నాకు సూర్య ఎవరో తెలియదు. ఒకరోజు కమల్ వచ్చి, డాడ్ ఫ్రెండ్ ఒక మన క్యారెక్టర్కి మీరు ఒక క్యారెక్టర్ చెప్పారు కదా, నా ఫ్రెండ్ ఒక అతను అప్పుడే కలిశాడండి, వాళ్ళు ఎక్కడో పెళ్లిలో కలిశారంట, సార్ ఒకసారి పిలవమని చెప్పాను. ది మూమెంట్ ఐ సా హిమ్, తనే ఆనంద్ అనే మంచి క్యారెక్టర్ చేశాడు. అండ్ వెరీ నైస్ పర్సన్. ఎంత కంఫర్టబుల్ అంటే మీరు రేపు సినిమా చూసిన తర్వాత చూస్తారు, తన మనిషి ఎలాగో తన క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఈజ్ ది స్వీటెస్ట్ పర్సన్. అలా ఎవ్రీబడి ఎల్స్ ఆన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నా డాటర్ కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసింది హీరోయిన్కి మాత్రమే. అవి ఇంకా సాంగ్స్ అవి రిలీజ్ అయినాక యూ విల్ సీ. తను ఇట్లా కాళేశ్వరరావు తను వెరసి కలిసి నాకు ఎంత కంఫర్టబుల్ చేశారంటే, ఫస్ట్ టైం ప్రొడక్షన్ అన్న ఫీలింగ్ లేదు నాకు. మామూలు మిగతా సినిమాలన్నీ చేస్తున్నట్లు ఓన్లీ నేను డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఈ సినిమా అంటే నేను ముందే చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి, ఎక్కువ చెప్పడం ఇష్టం లేదు కాబట్టి, ఇట్ విల్ బి లైక్ మళ్ళీ అన్ని ఎమోషన్స్తో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీసుకొస్తున్నాను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఆడియన్స్ సైడ్ నుంచి నేనే అడిగేస్తున్నాను క్వశ్చన్. అడగండి. గ్యాప్ వచ్చిందా, ఇచ్చారా? నిజం చెప్పాలంటే హోంవర్క్ చేస్తున్నాను. ఓకే. సినిమా తీయట్లేదు కానీ సినిమా చూస్తూ సినిమాలో పని చేస్తున్నాం. అదే నాకు నేను చెప్పింది పని. అలా ఉన్నప్పుడంతా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవటం, సినిమా గురించే పని చేస్తాం, షూటింగ్ చేయలేదు అంతే. ఉన్నప్పుడంతా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడం ఏమో కానీ ఫ్యామిలీ అందరినీ కూడా సినిమాల్లోకి దింపేశారు. ఎంత ప్యాషనేట్ ఉన్నారంటే మీ ఫ్యామిలీ అందరు కూడా Yes. దగ్గరుండి పొద్దున నుంచి వాళ్ళు Yes, yes. మీ డాటర్ స్పెషల్ గా తను చెప్తున్న విధానం అండ్ మీ మిస్సెస్ అనిత గారు ఇస్ నేను చేయలేకపోయేవాడినండి. వీళ్ళందరూ లేకపోతే ప్రొడక్షన్ అంటే చాలా భయం ఉంటుంది ఫస్ట్. అంటే దట్స్ డిఫరెంట్ జాబ్. అదొక స్పెషలిస్ట్ కావాలి దానికి. నాకు తెలీదు, నాకు ఫీలింగ్స్ తప్పించి ఫిగర్స్ తెలియదు, ఎలా మేనేజ్ చేయాలో ఏంటో ఇదంతా తెలియదు. ఈ మేనేజ్మెంట్ అంతా వీళ్ళే చేసుకుంది. నా స్టాఫ్ అందరూ, కాళీ రామరాజు గారు, నా స్టాఫ్ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ నన్ను కాపాడారు. ఓ విధంగా చెప్పాలంటే, అంటే కంప్లీట్గా వాళ్ళని నమ్మేసి నేను ప్రొడక్షన్ చేశాను. అందుకే ఇంత హాయిగా చేయగలిగాం. కంప్లీట్ అయిపోయిందంతా. నాకే అనిపిస్తుంది చాలా భయపడ్డాను, ఇంత స్మూత్గా జరిగిపోయింది అని. అట్లా వీళ్ళందరూ ఒకళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ చాలా కోఆపరేట్ చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఓకే, అండ్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని వెయిట్ చేస్తున్నాను, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అలా లేదంటే మనవన్నీ తెలిసిపోతాయని భయంగా ఉంటుంది అమ్మగారి ముందు, నాన్నగారి ముందు. దట్టు ఇంకా యాక్టింగ్ అంటే మనం బయట చాలా పడతాం కానీ నాన్నగారి ముందు అంటే, సో ఎలా అనిపించింది ఫస్ట్ ఆయన డైరెక్షన్లో చేయడం? అండ్ స్పెషల్గా ఈ జనరేషన్ యాక్టర్స్ అందరికీ కూడా దట్ ఈస్ లైక్ అ బ్లెస్సింగ్, అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో మీకు కలిగింది అది ఆయన డైరెక్షన్లో చేయడం. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అంతా కూడా? ముందుగా అందరికీ నమస్కారం అండి, మీడియా అందరికీ. అండ్ నాన్నగారితో యాక్టింగ్ చేయడం అనేది యాక్చువల్ చెప్పాలంటే మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి అలవాటే. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఏమన్నా ఎగ్గొట్టాలన్నప్పుడు తెలియకుండా ఎక్కడో చిన్న యాక్టింగ్ చేస్తూ ఉండేవాడిని. నాకు తెలుసో తెలీదో ఆయన కూడా యాక్టింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఆఫ్ కోర్స్ జోక్స్ అసైడ్, ఈ సినిమా వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీ అందరి ముందుకి రాబోతున్నాము. ఐ వాంట్ కీప్ ఇట్ వెరీ సింపుల్. టీజర్ లాంచ్ కాబట్టి ఇంకా ముందు ఈవెంట్స్లో ఎక్కువ మాట్లాడతాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరూ, ఆర్టిస్టులు అందరూ, వీళ్ళందరితో పనిచేయడం, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ వాజ్ వెరీ స్వీట్. మాకు చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా, ఎటువంటి
ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా స్మూత్గా కంప్లీట్ చేసాం. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యూజిక్ ఎప్పుడెప్పుడు వస్తుందా మిస్టర్ ఆర్ఆర్ ధ్రువన్. యుల్ రిమెంబర్ దిస్ నేమ్. అండ్ అఫ్ కోర్స్ మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.